అలా నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏపీలో ఎవరు పవర్లోకి వచ్చే ఛాన్స్ ఉందన్న? అగైన్ వైఎస్ఆర్సీపీ రాబోతుందన్న. జగన్ అయినా ఎందుకు వైసీపీ రాబోతుంది? అది అందరికీ తెలిసిన విషయం అన్న. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు. ఓకే, ఏం పథకాలు చేసిండు? ఒకటి కూడా నీకు తెలియదు బ్రదర్? తెలియదు, చెప్పు. అలనాటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేస్తున్నాడు. 104 వెహికల్స్. నెక్స్ట్ అంటే అలనాటి వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీమ్ అనుకోవచ్చు కదా ఆరోగ్యశ్రీ 104. అది కంటిన్యూ చేసింది వైఎస్ఆర్సీపీ అన్న. ఇప్పుడు అంటే టీడీపీ కూడా ఇచ్చింది కదా ఆరోగ్యశ్రీ, ఏం తీసేయలేదు కదా అంతకుముందు. నేను ఇంకా చెప్పే వరకు నువ్వు వినాలన్నా. చెప్పు. అది ఒకటి పథకం. నెక్స్ట్ రైతు భరోసా, నెక్స్ట్ ఇంటింటికి వైద్యం, నెక్స్ట్ గ్రామ సచివాలయం అండ్ గ్రామ వాలంటరీ, ఇంకా ఎన్నో ఒక 100 పథకాలు. గ్రామ వాలంటీర్ అంటే వాలంటీర్ వ్యవస్థ అంటే రేషన్ అంటే వేరే వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే కనీసం అంటే ఫ్రీగా ఇచ్చే బియ్యం కూడా ఇంట్లో నుంచి తీసుకోబోయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తీసుకోలేరా రేషన్ షాపులకు, దాన్ని కూడా వాలంటీర్లు అవసరమా అని అంటున్నారు. దానిపై మీ ఆన్సర్ అన్న. ఇంటి దగ్గరకు వచ్చి కూడిస్తే ఎందుకు ఇచ్చారో అజర్త్ అయిపోతుందని అంటుంటే నేను యొక్క పనులు చేసుకోవడానికి టైం సేవ్ చేయడానికి కోసం వాలంటీర్లు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి ఎందుకు ఇస్తున్నారంటే ఇక్కడ బ్రోకర్స్ ఎక్కువైపోయారు. చాలామంది ఒకరి కార్డు ఒకరు యూజ్ చేసి ఆ రైస్ని తీసుకెళ్ళి బ్లాక్ని అమ్మేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చినాక డైరెక్టర్ వాళ్ళ ఇంటికే ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నా అనవసరం. ఇదివరకు ఏమైందంటే విలేజ్లో కార్డు ఉన్నవాళ్ళు సిటీకి వచ్చేస్తే ఆ కార్డ్స్ వేరే వాళ్ళు ఆ కార్డు రేషన్ కార్డు యూజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లు ఉంటే ఆ ఇంటిలో ఉన్న వ్యక్తి ఉంటేనే ఆ రేషన్ వాళ్ళకి వెళ్తుందని అర్థం. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ కూడా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకేం స్కీమ్స్ చేశారు అంటే మేజర్గా ఆరోపణ ఏదంటే బ్రదర్, ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు అనేటివి రావట్లేవు, ఉద్యోగాలు రావట్లేవు, కేవలం ప్రజలను సోమరిపోతున్న చేసేటువంటి ఒక స్కీమ్లే పెడుతున్నారు. అంటే 2,50,000 ఉద్యోగాలు వచ్చాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 27,000 స్కూల్స్ డెవలప్ అయ్యాయి. నెక్స్ట్ 36 అంటే 27,000 స్కూల్స్ అన్నారు కదా, అవి ఇంతకు ముందు ఉన్న స్కూల్స్ అవి యాక్చువల్లీ స్కూల్స్ డెవలప్ చేశారు. డెవలప్మెంట్ చేశారు. తెలంగాణ తీసుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయన్న, ఇప్పటికీ వాటికి వాష్రూమ్స్ లేవు. నెక్స్ట్ పెయింట్ కూడా వేయలేదు. నేను కుదులాపూర్ నియోజకవర్గంలో ఉంటాను. అక్కడ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇక్కడ డిఫరెంట్ అంటే తెలంగాణ గురించి మీకు తెలుసలేదు. ఇక్కడ ఒకప్పుడు 150-160 రెసిడెన్షియల్ స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి. కేసీఆర్ 2014 నుంచి మొన్న పవర్ నుంచి దిగిపోయే వరకు ఒక 1100-1200 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిండు, రెసిడెన్షియల్ కాలేజెస్ వచ్చినాయి. అలాంటివి ఏం లేవు కదా, ఓన్లీ అక్కడ కూడా స్కూల్స్ ఇప్పుడు అంటే రెసిడెన్షియల్ అంటే వాళ్ళకు ఫుడ్, వాళ్ళ క్వాలిటీ ఫుడ్. డిస్ట్రిక్ట్కి ఒకటి, ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక MBBS కాలేజ్ వచ్చిందన్న ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చాక. నెక్స్ట్ సో మెనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యాయి. అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే మీరు పోలవరం ఇంకా అసలు కంప్లీట్ చేయలేదు. 36,000 మందికి ఇల్లు పట్టాలు ఇచ్చారన్న, సెంటున్నర భూమి. ఇంకా ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు సెంట్రల్లో గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 ఒకటైనాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళే పవర్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బీజేపీ సపోర్ట్ ఎవరికి ఉంటే వాళ్ళే పవర్లోకి వస్తారు అంటున్నారు. 100% వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు. ఇది ఫిక్స్ అయిపోండి, ఇది పక్కా అన్న. నువ్వు ఎంతమంది వచ్చినా ఎంతమంది ఏది చెప్పినా ప్రజలు నమ్మేదే లేదు. ప్రజలు ప్రతి ఒక్కళ్ళ నాడిలో బ్లడ్లో జగన్ అనే ఒక ప్రవాహం కూరికిపోయిందన్న. ఆక్సిజన్ ఎలా పీరుస్తారో జగన్ అనే ఒక మాటని అలా పీరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రి కాకుండా ఒక సారా వ్యాపారి లెక్క ఈరోజు పరిపాలన చేస్తుంటూ అంటుండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వైన్ షాపులు అనేవి గవర్నమెంట్ కన్నా జరిగింది. ఇదివరకు ఏంటంటే వేలం పాటలు వేసి ప్రైవేటులు ఇచ్చిన
డబ్బులు గవర్నమెంట్కి వెళ్ళేవి కాదు. ఇప్పుడు ఎంత వైన్ సేల్ అయితే అంత గవర్నమెంట్కి వచ్చి మళ్ళీ అదే డబ్బు ప్రజలకు వెళ్తుంది. ఇది ఉద్యోగాలు అవ్వచ్చు, ఎవరి జీతభత్యాలు అవ్వచ్చు, ఏదైనా. అదే జగన్ అంటే ప్రభుత్వం పెట్టే వైన్ షాప్లే కావచ్చు, కానీ దానికి లిక్కర్ సప్లై మాత్రం జగన్కి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేస్తున్నారు అనేది మ్యాటర్ కాదు. అది జగన్ తరపు వాళ్ళ లేకపోతే టీడీపీ తరపు వాళ్ళ అనేది మ్యాటర్ కాదు. ఇప్పుడు చెప్పాలంటే టీడీపీ తరపు వాళ్ళు ఇప్పటికీ కూడా బిజినెస్లు కంటిన్యూ చేస్తున్నారు ఏపీలో. అయినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు. ఈ మధ్యనే డ్రగ్స్ స్కామ్ టీడీపీ తరపు వాళ్ళు దొరికిపోయారు విశాఖపట్నంలో. అది కూడా అంత సీరియస్. టీడీపీ వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళదే డ్రగ్స్ అంటున్నారు. దట్ ఇస్ పురంధేశ్వరి కొడుకు అండ్ హిస్ పార్ట్నర్స్ అండ్ గీతం కాలేజ్ ఓనర్ వాళ్ళంతా రిలేటివ్స్ అది అని నడుస్తుంది. బట్ ఎగ్జాక్ట్లీ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. అది మనం ఎగ్జాక్ట్గా చెప్పడానికి కూడా లేదు. బట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి టెల్ వాట్ విల్ బి డన్. అంటే ఇప్పుడు ఏపీకి ఒక చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని సైబరాబాద్ని డెవలప్ చేసినట్టు, ఐటీ కంపెనీలు ఇచ్చినట్టు చేయాలంటే ఏపీకి ఒక చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది అంటున్నారు. దానికి మీ ఆన్సర్? ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు వారు, వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏది డెవలప్ ఉండదన్న. అందరూ కలిస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేశారు, నేను కాదనట్లేదు. ఆయన హయాంలో ఆయన చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చింది కాబట్టి ఈయన కూడా చేస్తారు. అంతేగాని ఆయనే గొప్ప, ఈయన ఇదనేది ఎవరు ఉండదన్న. ఎవ్రీ వన్ ఈజ్ ఎ గ్రేట్, ఎవ్రీ వన్ విల్ డన్ ఎవ్రీథింగ్. పవన్ కళ్యాణ్ జగన్ నీ బతికెంత నువ్వెంత, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు 4వ పెళ్ళం, ఇలాంటి విమర్శలు చేస్తుంటాడు. దాని మీద మీ కామెంట్? అన్న, ఎవడు బతుకు గురించి ఎవడు ఏలెత్తి చూపించకూడదన్న. ఒక వ్యక్తి వైపు వేళ్ళు ఒకటి చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయన్న. అది మెంటల్గా డిజార్డర్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎదుటి వాళ్ళని విమర్శిస్తారు. అది రాంగ్ డెసిషన్. సత్తా ఉంటే ఈయన కూడా గెలిపించేసి ఈయన కూడా సీఎం అయ్యి, జగన్ నేను కూడా సీఎం అయ్యాను, నేను కూడా ఇదంతా చేయగలనని ఆ రోజు నిరూపిస్తుంటే అది గ్రేట్ థింగ్ కింద వస్తుంది. ఈరోజు విమర్శించారని అతను విమర్శించాడని ఇతను విమర్శించాడు అనేది కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. ఓకే, అంటే ఇప్పుడు ప్రతిపక్షం మేజర్గా చేసేది ఏంటంటే పెట్టుబడులు రావట్లేవు అంటున్నారు. ఈ మధ్యలో కొత్తగా విమర్శ ఏంటంటే సారా వ్యాపారి అంటున్నారు. పెట్టుబడులు రావట్లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్టేట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది ఒక్కడు కూడా మాట్లాడుతున్నాడా? కరోనా వచ్చింది 2 years, ఒక్కొక్కరికైతే తిండి లేదు, బట్ట లేదు, వైద్యం లేదు. అప్పుడు ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటింటా తిరిగి, రోడ్లంతా తిరిగి, ఫుడ్ పెట్టి, హాస్పిటలైజేషన్ చేసి ఇండియాలో నెంబర్ 1 ఫస్ట్ కరోనా ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్ విదేశాల నుంచి కూడా ట్రీట్మెంట్ని తెచ్చింది, మెడిసిన్ కూడా తెచ్చి ఇచ్చింది. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైన జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం అది రాంగ్ అన్న. నెక్స్ట్ అదే కాదు, తర్వాత వైజాగ్లో ఒక కంపెనీ ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ చాలా ప్రాబ్లమ్స్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చింది. ఆయన ఒక్కరోజు కూడా మళ్ళీ నెక్స్ట్ విశాఖపట్నంలో అది వాడరేవు కాలిపోయింది. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఈయన హెల్ప్ చేయలేదని విమర్శ అయితే రాలేదు. ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవబోతున్నాడా? గెలవడన్నా. పవన్ కళ్యాణ్ అయితే ఎమ్మెల్యే అయితే అవ్వడు, ఇది ఫిక్స్ అయిపోయి. ఎందుకు అవ్వడన్నా? ఏం చేశాడని అవుతాడని నువ్వు అడుగన్నా. ఇప్పుడు పిఠాపురం ప్రజలకి ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడని ఒక మాట చెప్పమను. అప్పుడు పవన్ కళ్యాణ్ అది కాదు పిఠాపురంకు అంటే ఇంతకుముందు భీమవరం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంకు ఇప్పుడు మారడం వల్ల మెయిన్ రీజన్ ఒకటన్నా, ఎందుకంటే రాజకీయ నాయకుడు అవ్వచ్చు, జాబ్ హోల్డర్ అవ్వచ్చు, మెయిన్ ఒక స్టెబిలిటీ ఉండాలన్నా. ఇప్పుడు నేను నా ఊరు ఒక ఊరు ఉంది, నా ఊరిలో నేను ఉంటేనే అక్కడ ఉన్న ప్రజలు ఫస్ట్ మనం నమ్ముతారు. సో నా ఊరిని వదిలేసి వేరే ఊరికి వెళ్తే జనాలు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ నుంచి భీమవరం నుంచి పోటీ చేశారు. సో అప్పుడు ఓడిపోయారు. ఓకే, అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అదే డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఆ ప్రజల యొక్క సమస్య నేను ప్రజలకు ఏది చేస్తానంటే ప్రజలు నమ్మేటట్లుగా లేరు అన్న. ఇప్పుడు పిఠాపురంకు పోవడానికి ఏ రీజన్ అయి ఉంటుంది? మెయిన్ రీజన్ అనేది నాకు తెలిసిన ఇది ఏమంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని, దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుందని నమ్మి వెళ్ళారని చాలామంది అంటున్నారు. అది కూడా వైఎస్ఆర్సీపీ ఆమె కూడా క్యాండిడేట్, స్ట్రాంగ్ క్యాండిడేట్ వంగ గీత గారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి
కేవలం ఒక కాపు ఓట్ల కొరకే అక్కడికి వెళ్ళిండని అనుకోవచ్చా? అది కాపు ఓట్ల కోసం అంటే కాపులు అంటే జనసేన వెంట లేకపోతే పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారని అనుకుంటున్నారా? అసలు రియాలిటీ ఎట్లున్నాడు? ఫస్ట్ రియాలిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి స్టెబిలిటీ లేదన్న. ఒక మనుషుల్ని నమ్మే స్థితిలో లేరు ఆయన డెసిషన్స్ ఎప్పటికప్పుడే మారిపోతాయి. ఈ రోజు ఉన్న డెసిషన్ రేపు ఉండదు, రేపు ఉన్న డెసిషన్ ఎల్లుండి ఉండదు. అలాంటి వ్యక్తిని ఎవరు నమ్మరన్నా. అది మెయిన్. ఒకటి చచ్చినా బతికినా ఒక ప్లేస్ని నమ్ముకొని ఉండాలన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అది లేనప్పుడు నిన్నైనా నన్నైనా ఎవరినైనా పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డిని అయినా నమ్మరన్న ప్రజలు. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఆయన ఆల్రెడీ ఆయన 70 years old. ఓకే, చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీకైనా లేకపోతే ఇంకో ఆల్టర్నేట్ నాయకుడు జగన్ కాకుండా ఎవరై ఉంటారు ఏపీకి? జగన్ కాకుండా ఏ పార్టీకి అంటున్నారు? వేరే ఆపోజిషన్లో ఎవరు ఉండొచ్చు నెక్స్ట్ ఒక 10 years 5 years? 10 years తర్వాత అసలు ఆపోజిషన్ ఉండదు అన్నమాట. ఆపోజిషన్ అనేది నెక్స్ట్ ఉండదు. మళ్ళీ కొత్త నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళు డెవలప్ అయితే అప్పుడు అపోజిషన్ ఉంటుంది. అవునా? అంటే ఇప్పటికీ జగన్ ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారు అనుకుంటున్నారు పవర్లో? ఎన్ని సంవత్సరాలు అని చెప్పను, ప్రజల గుండెల్లో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అన్న. అవునా? ఓకే, జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎట్లుంటుంది నెక్స్ట్ ఏపీ పాలిటిక్స్? అది వచ్చాక చెప్దామన్న. ఇప్పుడు ఏం చెప్తాం అతని గురించి? ఆయన ఇప్పుడు సినిమాలు అయితే చేస్తుండో, మంచి బిజీగా ఉన్నాడు. ఓకే, ఆయన థాట్స్ ఆయన ఇది మనం ఇప్పుడు చెప్పలేము. అంటే మేజర్గా అంటే ఏపీ పాలిటిక్స్ అంటే కుల రాజకీయాలే ఉంటాయి, కుల ప్రాతిపదికనే ఓట్లేస్తారు జనాలు అన్నది. ఎన్టీఆర్ టైంలో కుల రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజలు కులాలు మతాలు ఇవేమీ చూడట్లేదు. ప్రజలకి ఎవరు మేలు చేస్తానని అనిపిస్తే వాళ్ళకే ఓటేస్తారన్న. ఇది కులమా మతమా క్యాస్ట్ అనే ఫీలింగ్ లేదు. ఎస్పెషల్లీ నా ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డికి అసలే లేదని నా ఫీలింగ్. మీకు పి గన్నవరం సీట్ ఐడియా ఉందా? ఏది? పి గన్నవరం. గన్నవరం సీట్. మహేష్ రాజేష్ ఆయనకు టికెట్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేసిరు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది టికెట్ ఇచ్చి క్యాన్సిల్ చేసినట్టే ఫస్ట్ ఆయన వే ఆఫ్ టాకింగ్ బాగోదన్న మహాసేన రాజేష్ది. ఏం మాట్లాడతాడు? ఒక ముఖ్యమంత్రికి ఆయన మాదిగాలో పుట్టానని అంటాడు. మాదిగా క్యాస్ట్కే రెస్పెక్ట్ ఇవ్వడు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఒక సీఎంకి ఒక పిఎంకి ఎవరికి ఆయన రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా లేదు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నాడు, పవన్ కళ్యాణ్ని తర్వాత తిట్టాడు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్యాన్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడిని ఏం తిడతాడో నాకు తెలియదు. నెక్స్ట్ ఆయన ఏదో వీడియోలు చేసి డబ్బులు వస్తాయని ప్రతి ఒక్కరిని తిడుతాడు. అదైతే కరెక్ట్ కాదు. మనిషి ఉన్నన్నాళ్ళు తిట్టడం కాదు, అది ఎదుటివాడు చేసే తప్పుని నిందించవు, తప్పులేదు. కానీ ఎదుటివాడిని తిట్టడం అనేది ఇట్స్ ఎ వెరీ రాంగ్ డెసిషన్. ఎందుకంటే రేపు పొద్దున్న ఆయన ఎప్పుడు రూమ్లో ఉండడు కదా, బయటకు వచ్చినప్పుడు ఆయనకే ప్రాబ్లం. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. నెక్స్ట్ ఈజ్ అన్స్టేబుల్ ఫర్ ఎమ్మెల్యే. లోకేష్ గురించి మీరు ఏం చెప్తారు? లోకేష్ అన్న నేర్చుకుంటున్నాడు అన్న, పాలిటిక్స్ నేర్చుకొని తప్పులేదు. పవర్లోకి వచ్చినాక మీ తాట తీస్తా, మీకు ఊచలు లెక్క పెడతా, సుక్కలు చూపిస్తా, కొడాలని బట్టలు ఇప్పి డ్రైవర్ మీద ఉరికిస్తా. అది జోక్ అన్నవే, ఉచ్చబోపిస్తా. ఆల్రెడీ కొడాలి నాని గారు ఒక రోజు కనబడితేనే లోకేష్ గారు షాక్ అయిపోయారు. చూసారు లేదు? సోషల్ మీడియాలో అది వస్తుంది. కొడాలి నాని గారు అండ్ వంశీ ఇద్దరు సడన్ గా లైవ్ వీడియోలో ఈయన మాట్లాడుతూ వీళ్ళిద్దరు ఎవరైనా అనేసరికి సడన్ గా వాళ్ళు వీడియోలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యేసరికి లోకేష్ గారు షాక్ అయిపోతారు. ఒకటన్నా ఇక్కడ ప్రజలు రెచ్చగొట్టడానికి నాయకులు ఏదో ఒకటి మాట్లాడతారన్న, అది పట్టుకొని ప్రజలు ఎగరొద్దు. ఎందుకంటే ప్రజలు వాళ్ళకంటూ ఒక జీవన విధానం, వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎలక్షన్ అనేది వస్తాయి పోతాయి, మనకి ఇష్టమైన వాళ్ళకి ఓటు వేయాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంటంటారు? నెక్స్ట్ డిప్యూటీ సీఎం అవుతారా లేకపోతే? ఓడిపోతే సినిమాలు చేసుకుంటాడన్న. ఆయనేమే తెలుగు తక్కువ ఆయన ఏమి కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు ఆయనే పార్టీ ఒకవేళ రన్ చేస్తే డబ్బు కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని కలిసిపోతే చంద్రబాబు నాయుడు డబ్బు పెట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు ఏమి మూర్ఖుడు కాదు. మోడీతో కలిస్తే మోడీ కొంత సాయం చేస్తాడు. అంతేగాని ఇక్కడ అందరూ ప్రజలను పిచ్చోళ్ళం అన్న, ప్రజలను పిచ్చోళ్ళం కాబట్టి వాళ్ళు ఏదన్నా. కానీ ఏపీలో పాలిటిక్స్ చూస్తే ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విశాఖపట్నం ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకు రైల్వే జోన్ ఇస్తాను ఇవ్వలేదు.
లేకపోతే ఏపీకి ఏ మేజర్గా చేయాల్సి ఉన్నటువంటి ఏ సహకారం కూడా బీజేపీ చేయలేదు. కానీ ఏ రోజు కూడా వైసీపీ అయినా జనసేన అయినా టీడీపీ అయినా ఏ పార్టీ అయినా బీజేపీని విమర్శించదు. ఎందుకు అన్న ఇప్పుడు మనది ఇండియా అన్న, ఈ భారతదేశం అనేది కొన్ని రాష్ట్రాల యొక్క కలయికనే ఇండియా అంటారు. 28 స్టేట్స్ కలిస్తే ఒక ఇండియా. ఆయన మనకు ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ అనేది మీరు చెప్పేది వర్షన్ రాంగ్. ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతారు? ఎస్ సార్, చెప్పేది వినండి. బీజేపీ ఇప్పుడు ప్రెసెంట్ బీజేపీ ప్రైమ్ మినిస్టర్ కదా నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్. ఓకే, పార్టీల పరంగా బీజేపీని విమర్శించారు, పార్టీ సిద్ధాంతాలను ప్రాంతీయ పార్టీలని జాతీయ పార్టీలు రెండు ఉంటాయన్న. మనకి జాతీయ పార్టీలు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు మనకి తెలిసిన జాతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలు వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా వచ్చాయన్న, అంత పాపులర్ అవ్వలేదు. మనకి తెలిసిన చిన్నప్పటి నుంచి ఉండే పార్టీలు జాతీయ పార్టీలు పాపులర్ పార్టీలు రెండే, అదొకటి కాంగ్రెస్ అండ్ బీజేపీ. నేను అడిగేది అంటే నేనేమంటున్నా అంటే ఒక ప్రత్యేక హోదా కొరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండు, పవన్ కళ్యాణ్ మాకు కాకినాడ కాజా ఏమంటారు లడ్డు అంటే ఏమంటారు పాచిపోయిన లడ్డుని చూపించింది అన్నాడు. జగన్మోహన్ రెడ్డి మన ఈయన చంద్రబాబు నాయుడు కూడా దీక్ష చేసిండు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా పలు సందర్భాలలో అన్నారు. అయినా కానీ కేవలం వీళ్ళ యొక్క కేసులు కాపాడుకోవడం కొరకు, వీళ్ళని రక్షించుకోవడం కొరకే వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఏపీ వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు. వీళ్ళ రాజకీయాల కోసం, రాజకీయ పదవుల కోసం మాత్రమే బీజేపీని వీళ్ళు ప్రేయర్ చేస్తున్నారు అనే దానికి ఒక ఆంధ్ర వ్యక్తిగా నువ్వు ఏ విధంగా ఇది 100% చెప్పింది కరెక్టేనా? ఎందుకంటే మన ఏపీ అంటే తెలంగాణ ఆంధ్రాలో తీసుకుంటే కొందరు నాయకులు ఉన్నారన్న. వెంకయ్య నాయుడు గారు, బండాయి దత్తాత్రేయ, కిషోర్ గారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా ఒక 30 years నుంచి ఒక రామోజీ గారు, ఇదంతా ఒక ఒక మాఫియా. వీళ్ళు ఏంటంటే ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారన్న. జగన్మోహన్ రెడ్డి కూడా చేసిండు, ఆయన ఎక్స్క్లూడ్ ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను సీఎం అయినాక మన అవసరం కేంద్రానికి అవసరం ఉంటే మనం ఏది అడిగినా ఇస్తుంది, మన అవసరం కేంద్రానికి అవసరం లేకపోతే మనం ఏది అడిగినా ఇవ్వదని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన బీజేపీకి మన ఏపీ తెలంగాణ యొక్క ఎంపీ సీట్లు అవసరమే లేదు. ఎందుకంటే అది స్వతహాగానే ఆల్రెడీ ఎంపీ సీట్లు అనేది ఒక రాజకీయ లేకపోతే అవసరాల కొరకు వాళ్ళు పెట్టుకుంటే పొత్తులు. కానీ ప్రభుత్వంలో ఉండే హక్కులు ఏదైతే ఉన్నాయో, విభజన చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చిరో వాటిని నెరవేర్చడం కొరకైనా పవర్లో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా బీజేపీ మీద పోరాటం చేయట్లేదు. ఏ విధంగా చూసారు మీరు? ఇప్పుడు చెప్తున్నాను కదన్నా, ఇది మనకి విభజన అనేది కాంగ్రెస్ ఇచ్చింది. విభజన టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంది. విభజన అయిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక్క మాట ఏదైనా అడిగామంటే మేము విభజన టైంలో మేము ఇవ్వలేదు, మీరు ఏదైనా ఉంటే కాంగ్రెస్ని అడుక్కొని ఒక చిన్న మాట అనేస్తుంది బీజేపీ సింపుల్గా. ఒకవేళ బీజేపీ మనకి ఇవ్వాలనుకుంటే బీజేపీ అవసరం మన ఆంధ్ర తెలంగాణకి ఉండాలి, కానీ ఆ ఛాన్స్ వాళ్ళకి రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సీట్స్ వచ్చేసాయి. ఇప్పుడు బొటాబొటి తేడా రావచ్చు ఏమనుకొని కొంచెంగా మోడీ గారు ఆంధ్ర తెలంగాణలో పర్యటిస్తున్నారు. అది కూడా నేనేమంటా అంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు జనసేన టీడీపీకి కలిసి వస్తుందా లేకపోతే నష్టం చేకూరుస్తుందా? 100% ఇంకా పొత్తులు ఏమి ఉండవన్న. జగన్మోహన్ రెడ్డి ముందు వీళ్ళందరూ జుజుబీ అయిపోతారు. మరి అంత బలంగా ఉంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లని ఎందుకు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మారుతున్నారు? ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి చాలా రీజన్స్ ఉన్నాయన్న. ఫస్ట్ రీజన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఛాన్స్ ఇవ్వాలనేది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఛాన్స్ ఇవ్వాలనేది రెండో రీజన్. థర్డ్ రీజన్ అనేది అయిన ఎమ్మెల్యే అయినట్టుగా ఇవ్వడం కాకుండా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామనేది థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ ఎవరైనా ప్రజలకి ఎమ్మెల్యే నచ్చకపోతే వర్క్ పరంగా వాళ్ళని చేంజ్ చేయాలనేది ఫిఫ్త్ రీజన్. అంటే ఇప్పుడు 5 రీజన్లు చెప్పారు కదా, ఇప్పుడు కొత్త వాళ్ళకైతే ఎవరికి ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకో నియోజకవర్గానికి
మారుస్తుండు. ఇదంటే చంద్రబాబు నాయుడు అన్నట్టు ఆఫీసర్లకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నా ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తుండు అంటుండు. తప్పు లేదన్న, పరిపాలన అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అంటే అంటే పరిపాలన విధానం మారుతుంది. అంటే ఒక వ్యక్తి ప్రజల యొక్క విధానం తెలుస్తుంది. కొత్త ప్రజలతో ఎలా మెలగాలనేది, జనాలలో ఎలా మెలగాలనేది రాజకీయ నాయకుడికి ఒక భయం పుడుతుంది. అరే ఇది కొత్త ప్లేస్ రా, ఇది కొత్త ప్రజలరా, మనం ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ ఊరుకోర్రా అనే భయం అనేది క్రియేట్ అవుతుంది. అది మనిషికి చాలా ఇంపార్టెంట్. భయం అనేది లేకపోతే ఇప్పుడు భయం అనేది కాదు, అదే వ్యక్తి ఒక దగ్గర ఇప్పుడు మా తెలంగాణలో ఏమంటారంటే ఇక్కడ జల్లని రూపాయి ఇంకో ప్లేస్కి పోతే వెళ్తుందా అంటారు. ఇక్కడ అంటారు. యాక్చువల్లీ ఇక్కడ పని చేయనటువంటి ఎమ్మెల్యే ఇంకో నియోజకవర్గానికి పోతే ఏ విధంగా పని చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే పని చేయలేదని మార్చలేదన్న. కొత్త ధనం కావాలి, కొత్త పరిపాలన కావాలన్న విధానంతో ఆయన మారుస్తున్నాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డితో పనిచేసిన ప్రతి ఎమ్మెల్యే వారు వర్క్ కూడా సూపర్ సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క విమర్శ కూడా రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ నువ్వు ఒక్కటి తీసుకో, ఇప్పుడు శ్రీకాకుళంలో కానీ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం కానీ తెలుగుదేశం మీద ప్రాబ్లం క్రియేట్ అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన సీట్స్ దగ్గర ఎక్కడ విమర్శలు రాలేదు, రాబోవు కూడా రాలేదంటే చాలా మంది టీడీపీకి వెళ్ళిపోయారు కదా, సీట్లు రాని ఎంపీలు ఒక 5-6. ఎవరు వెళ్ళిపోయారన్న, ఆ అమ్మాయి ఉండవల్లి అమ్మాయి ఎవరో ఆమె ఎమ్మెల్యే వెళ్ళింది, అది ఇక్కడ అమరావతి ఎంపీలు కూడా ఇద్దరు వెళ్ళారు కదా, 2-3. కర్నూలు ఎంపీ కూడా 10% జరుగుతుంది అన్న. అటు ఇటు రాజకీయమైనాక అటు వెళ్తారు ఇటు వస్తారన్న. ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఆయన కూడా ఎంపీ ఆయన అక్కడ రాలేదా, విజయవాడ కేశినేని నాని గారు వచ్చారు. ఇది కామన్ అన్న, ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు పార్టీలో పురాతనం నుంచి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏపీలో ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి? 175 అవుట్ ఆఫ్ 170 పక్కా. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదా? ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, ఇది ఫిక్స్ అయిపోయినా. ఇక్కడ ఒకటి చెప్తున్నా, ఏపీ ప్రజలు 175 అంటే నవ్వుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఇక కథం కింద నుంచి పైకి ఎగిరి జంపులు చేస్తారు. 175 ఫిక్స్ అన్న, ఇది ఫిక్స్ అయిపోవు. ఇది నేను చెప్పాను కదా, నువ్వు ఫిక్స్ అయిపో. 175 సీట్లు. ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి? 25. పులివెందులనే ఇప్పుడు షర్మిల గారే ఓడిస్తారు అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు గారు జుజుబి అన్న. ఇక్కడ ప్రజలు షర్మిల అమ్మను ఒకసారి తీసుకుంటాం ఏమన్నది మొన్న ఎలక్షన్ వరకు, తెలంగాణ ఎలక్షన్ వరకు, నేను ఆడమ్మాయిని కాదు ఏడమ్మాయిని, తెలంగాణ కోసం ప్రజల కోసం ఏదైనా చేస్తానని ఇక్కడ అన్నా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్యాకేజ్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి ప్యాకేజ్ తీసుకున్నదా లేకపోతే ఆమె ప్యాకేజ్ ఇస్తుందా అనేది అది కాదు. కానీ మేజర్గా షర్మిల అమ్మకు వచ్చేటువంటి వాటాలు కూడా జగన్మోహన్ రెడ్డి పైసలు ఇవ్వకుండా, వాటాలు ఇవ్వకుండా, జగన్మోహన్ రెడ్డికి డబ్బు అవసరం లేదన్న. ఇప్పుడు సాక్షిలో వాటాలు కూడా ఏమి ఇవ్వలేదు అంటారు. జగన్మోహన్ రెడ్డి డబ్బు మనిషి అయితే ఇప్పటికి వేల కోట్ల లక్షల కోట్లు సంపాదించేవాడు. ఈ రోజు ఇప్పుడు షర్మిలమ్మ గెలుస్తుందా లేదా ఏపీలో? టేకింగ్ ఎనీ షర్మిలమ్మ ఇప్పుడు కొన్ని షర్మిల ఎమ్మెల్యే గెలుస్తుందా లేదా? గెలవదమ్మా. ఎమ్మెల్యే గెలుతూ ఎంపీగా గెలుతా అసలు ఏమి గెలదు. డిపాజిట్లు కూడా రావు. వివేకానంద రెడ్డి వాళ్ళ డాటర్ సునీతమ్మ పదే సునీత కదా నమ్మరన్న ప్రజలు వాళ్ళు పదే విమర్శలు చేస్తున్నారు. వివేకానంద రెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి మీద ఇంతవరకు ఒక కేసు కూడా ప్రూవ్ అవ్వలేదు. అన్ని ఆరోపణలు, చంద్రబాబు ఆరోపణలతోనే 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి హింసించారన్న. వేరే నాయకుడైతే వాటికి ఎంత దారుణంగా వీళ్ళు ఇచ్చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి మంచితనంతో వివేకానంద రెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి అంటారు. దాన్ని అవినాష్ రెడ్డి గారిని చూస్తే ఆ ఫీలింగ్ కూడా కలదన్న. అంత మంచి కర్నూలు ఎంపీ సీటు కొరకే చంపిండు అంటారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంటే వివేక్ గారిని చంపవలసిన అవసరం ఆయనకేంటన్నా? జగన్ సపోర్ట్ అవినాష్ గారికి ఉంటే వివేక్ గారిని చంపవలసిన అవసరం అవినాష్ గారికి ఎందుకు? ఇప్పుడు పదే వాళ్ళు ఏంది బాబాయిని చంపింది, ఆరోపణలు 100 చేస్తారు రాజకీయ లబ్ధి కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చీమ కూడా అని చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా అటువంటి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకొస్తా ఉంటాడు. అది కూడా కరెక్ట్ కాదు కదా. వ్యక్తిగత జీవితం ఎవరికైనా ఉంటుంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గురించి అది విమర్శించారు. అది 4 years బ్యాక్ రీసెంట్ కూడా అడిగినప్పుడు ఏమని అన్నాడంటే
ఏంటండి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా అన్నారు, కార్లు మార్చినట్టుగా పెళ్ళాలను మారుస్తారు, ఆయనకి స్టెబిలిటీ లేదు, అలాంటి వ్యక్తి గురించి నేను మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి అన్న ఒక్క మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక 100 సార్లు నాకు జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నాడు అలా అన్నాడు, ఈయన 100 సార్లు అంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.